శరణ్యని దర్శన్ ఒక రొమాంటిక్ ప్లేస్కి తీసుకెళ్తాడు. అక్కడ ప్లేస్ అంతా రెడ్ కలర్ లవ్ బెలూన్స్తో డెకరేషన్ చేసి ఉంటుంది. లవ్ బెలూన్స్తో ఒక లవ్ సింబల్ని కూడా డెకరేషన్ చేసి ఉంటుంది. అక్కడ డెకరేషన్ని అరేంజ్మెంట్స్ని చూసిన శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దర్శన్ని చూస్తూ, వావ్, ఇక్కడ ప్లేస్ చాలా బాగుందండి, ఇక్కడ డెకరేషన్ అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి అని అంటూ హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది శరణ్య దర్శన్తో. శరణ్య హ్యాపీనెస్ని చూసిన దర్శన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దూరం నుండి వీళ్ళిద్దరిని చూస్తున్న అనన్య, సమీర, కాంచన కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరూ లేరేంటండి అని శరణ్య దర్శన్ని అడుగుతుండగా, మనిద్దరం ఉన్నాం కదా అని దర్శన్ అనడంతో, ఏంటండి అని అయోమయంగా అడుగుతూ ఉంటుంది శరణ్య. అవును, మనిద్దరం ఉన్నాం కదా అని అంటూ ఉంటాడు దర్శన్. దర్శన్ శరణ్యకి ప్రపోజ్ చేయడానికి ఒక చిన్న రెడ్ ఎల్లో కలర్ రోజ్ ఫ్లవర్స్ ఉన్న బొకేని కూడా తీసుకొస్తాడు. తన వెనకాల దాచిపెడతాడు దర్శన్. దూరం నుండి వీళ్ళని గమనిస్తున్న అనన్య సమీరాతో ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేస్తాడేమో అనగానే సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా టెన్షన్ పెడుతూ ఇలా అంటూ ఉంటుంది అనన్య, ఈ ప్రపోజల్తో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ కాస్త డిస్టెన్స్ కూడా దూరం అయిపోతుంది, వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు అని అంటూ ఉంటుంది అనన్య సమీరాతో. ఇప్పుడు ఏం చేయాలి అని సమీర టెన్షన్గా అనన్యని అడుగుతుండగా, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఉంటుంది అనన్య. దర్శన్ శరణ్యతో, ఈరోజు నా జీవితంలో చాలా మెమొరబుల్గా మిగిలిపోతుంది శరణ్య అనగానే, ఎందుకండి అంటుంది శరణ్య. నిన్ను బయటికి తీసుకొచ్చి చెప్పాల్సిన మాటలు చెప్పేస్తాను శరణ్య అంటూ ఉండగా, ఏంటండి అవి అని ఆతృతగా అడుగుతూ ఉంటుంది శరణ్య. అప్పుడు తడబడుతూనే, నేను నేను నిన్ను అని మాట పూర్తయ్యేలోపే సమీర వచ్చి దర్శన్ని గుద్దేస్తుంది. దాంతో చేతిలో ఉన్న బొకే కింద పడిపోతుంది. సార్, నన్ను కాపాడండి, కాపాడండి అని సమీర దర్శన్ని వేడుకుంటూ ఉంటుంది. శరణ్య అయోమయంగా చూస్తూ ఉంటుంది. సమీరాని తప్పించి శరణ్యకి లవ్ ప్రపోజ్ చేస్తాడా దర్శన్, లేదంటే ఈసారి కూడా బ్రేక్ పడుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.